హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంకతో కబుర్లు మామూలుగా ఉండవు. సో వచ్చేసి మసూరి వెళ్తున్నామండి అప్పుడు డెహ్రాడూన్ నుంచి. అప్పుడు డెహ్రాడూన్ సిరీస్లో లాస్ట్ డే అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ట్రిప్ ఇది నాకు. ఎందుకంటే ఎంత మంచి మంచి ప్లేసెస్ అవి చూసాం మేము ఆ ట్రిప్లోని. సో ఆ టైంలో వచ్చేసి మనకి మీరు చూసుంటే ద ఫ్లవర్స్ కానీ అక్కడ ఫర్టైల్ ల్యాండ్ వల్ల ఏమో తెలీదు కానీ ఎంత స్ట్రాంగ్గా బ్యూటిఫుల్గా పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయి అక్కడంతా కూడాను. సో ఇదంతా కూడా మనం ఫారెస్ట్ నుంచి వెళ్ళి మసూరిలో వెళ్తాం అనమాట. మసూరిలో యాక్చువల్గా చాలామంది స్టే కూడా చేస్తూ ఉంటారు. బట్ మాకు డెహ్రాడూన్ నుంచి చాలా దగ్గర అని చెప్పేసి మేము స్టే అయితే చేయలేదు. ఆ రోజు మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము. బట్ మా అన్నయ్య గారి కార్లో వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. అంటే ఇంకా డ్రైవర్ అది ఏం పెట్టుకోకుండా మా వారే డ్రైవ్ చేసేసారు. తనకి బాగా అలవాటనమాట. సో మనకి ఎక్కడ పెడితే అక్కడ మనకి ఎలాగో మ్యాప్స్ అవి ఉన్నాయి కాబట్టి సో ఇట్ వాజ్ వెరీ స్మూత్ జర్నీ. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే మాత్రం. అక్కడ ఏంటంటే మనకి అంటే ఉంటే గనక ఇంకా ఎక్కువ ప్లేసెస్ చూడొచ్చేమో. బట్ వాటర్ ఫాల్స్ కానీ ఇంకా 1 or 2 వాటర్ ఫాల్స్ మిస్ అయినట్టున్నాము. సో కెంప్టీ వాటర్ ఫాల్ ఒకటిను, కంపెనీ గార్డెన్ అని చెప్పేసి ఇవి 2 ప్లేసెస్ చూసాం అనమాట. చాలా బాగుంది. కెంప్టీ గార్డెన్ అయితే గనుక ఎంత బాగున్నాయండి బాబు! ఆ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇందులో మీకు చూపిస్తాను. ఇదంతా కూడా మనకి ఆన్ ది వే వెళ్తున్నప్పుడు అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ కొన్ని ప్లేసెస్లో ఆగాము కూడాను. ఆగి ఇంకా ఫొటోస్ అవి మంచి వ్యూ పాయింట్స్ ఉంటే అక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము. చాలా భలే ఉందన్నమాట అక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి. దానికి హిల్ ఏరియా కదండి. అసలు యాక్చువల్గా మనకి డెహ్రాడూన్ చుట్టుపక్కల అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ వ్యూ పాయింట్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ హిల్ ఏరియాలో మ్యాగీ పాయింట్స్ అవి ఎక్కువైపోయాయి. అసలు నేను అదే అనుకుంటుంటాను, రోజు పొద్దున్నే ఇక్కడికి వచ్చి సాయంత్రం దిగి వెళ్ళడం ఎలా చేస్తూ ఉంటారా? చుట్టుపక్కల పోయిన వాళ్ళ ఇల్లు ఉందా అంటే అక్కడ ఎక్కడ ఇల్లులు కూడా ఉండవు అనమాట. సో వాళ్ళకి అంటే రోజు పైకి ఎక్కి కిందకి రావడం, మనకు ఒకసారి ఎక్కి తాగేసరికి చాలా అంటే అలసటగా ఉంటుంది రాత్రి అయ్యేసరికి. అలాంటిది రోజు పైన షాప్స్ అవి ఎలా ఓపెన్ చేస్తారా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా ఈ ఫొటోస్ సెషన్ అంతా అయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఏంటిది కంపెనీ గార్డెన్కి వెళ్ళిపోయాము. సో మసూరి వెళ్తున్నప్పుడు నాకు అంత తెలియలేదండి. జనరల్గా నేను అంటే హిందీ మూవీస్ ఎప్పుడు బాగా చూస్తూ ఉంటాము. పాత మూవీస్లో ఎక్కువ మసూరిలో ఎక్కువ షూటింగ్ అది చేయడం చాలా ఆ తర్వాత సో ఏంటంటే నాకు మార్నింగ్ సెషన్లో టైం అనేది లేదు. ఇంకా బాగుంటుంది స్టే వెరీ మచ్ వర్త్ సేయింగ్ అసలు వాళ్ళు
వాటర్ ఫాల్స్ అవి కూడా చాలా బాగుంటాయి అక్కడ. సో ఇప్పుడు నెమ్మదిగా మనం మసూరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడి నుంచి మనకి ఏంటంటే కొంచెం నడుకుంటుంది, వెరీ లిటిల్ అనుకోండి. మా వారు కార్ పార్క్ చేసి వచ్చేసరికి అప్పుడు మేము కొంచెం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాం. ఇది కంపెనీ గార్డెన్. ఇక్కడ ఏంటంటే మనకి చిన్న పార్క్స్లో ఎలా ఉంటాయి అలాగా, అది అట్ ద సేమ్ టైం మనకి ఆ గార్డెన్లో వాళ్ళు పెంచుతారనమాట. ఆ మొక్కలు అవి పెంచే ఇది కూడా ఉంటుంది. సో అవి కూడా ఉన్నాయి. ఇక్కడ మెయిన్‌గా పిల్లలైతే చాలా బా ఎంజాయ్ చేస్తారండి. అక్కడ చిన్న చిన్న నేను చెప్పాను కదా పార్క్‌లా ఉంటుందనేసి. సో, మనకి చిన్న పాండ్‌లా ఉండి దాంట్లో ఈ సైక్లింగ్ బోట్స్ ఉంటాయి కదా! అదొకటుంది. చిన్న చిన్న ఎగ్జిబిషన్స్‌లో పెట్టే గేమ్స్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా ఉన్నాయి. ఆ రోజు చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అండి బాబు. ఎంత అంటే అంత. సో, ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న బేకరీస్, అలాగే ఈ అమూల్ ఐస్ క్రీమ్ వాళ్ళది ఒక పార్లర్ లాగా అలా ఉన్నాయి. ఇదొచ్చేసి మనకి ఇంకా లోపలికి వాళ్ళు పార్కింగ్ ఏరియా అది చూపిచ్చి వాళ్ళు పార్కింగ్ చేయడం అది జరుగుతున్నది. సో, మెయిన్‌గా మనకేంటంటే ఇదంతా మిలిటరీ ఏరియా ఉంటుంది గదా! మనకి డెహ్రాడూన్ అనగా చుట్టుపక్కలంతా మిలిటరీ ఏరియా కాబట్టి చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడొచ్చేసి మాకు ఫోటోస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళ ఓన్ ఫోటోస్ తీస్తారనమాట. మనకి జనరల్‌గా ఇప్పుడు పార్క్స్‌లో అన్నిట్లోని లేపోతే ఈ తిరుమల లేపోతే మన సింహాచలం వీటన్ని దగ్గర ఏంటంటే ఇలా గోపురం ఫోటోస్ తీస్తారు కదా! అలాగే ఇక్కడ లోపల ఒక ఫోటో తీసి న్యాచురల్‌గా చేశారు. అంటే ఏదో యాడ్ చేసినట్టు కాకుండా న్యాచురల్‌గా ఫోటోస్ తీశారు. సో, అవైతే నేను మా వారిది ఒక 3 ఫోటోస్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి అవి నేను. తర్వాత ఇదొచ్చేసి మనకి ఇక్కడంతా షాపింగ్ కూడా అండి. అక్కడంతా షాల్స్, వాళ్ళ వేసుకునే శారీ టైప్ అన్నీ చిన్న చిన్న వస్తువులు పిల్లలకి ఏమైనా గిఫ్ట్ కొందాం అనుకున్నా ఇవన్నీ ఇక్కడున్నాయి. మనకి పిల్లలకి ఇంకా ఇలాంటి షాప్స్ చూసామంటే ఉన్నవి కూడా లేవమ్మా అని చెప్పి కొనిపించుకుంటారు వీళ్ళు. సో, అలాగా మా వాళ్ళు కూడా అల్లరి చేశారు గానీ ఎక్కువేం కొనలేదులెండి. అక్కడ లోపల గేమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేయడం ఈజీ అయిందనమాట. అక్కడ లోపల మనకి ఫుడ్ కోర్ట్ కూడా చాలా బావుంది. మనకేంటంటే మెయిన్‌గా ఫోటో సెక్షన్స్‌కి దానికి ఫోటోస్ తీయించుకోవడానికి చాలా బావుందనమాట ప్లేస్ అంతా గూడా. ఇది చూసారా ఎంత అంటే లైవ్లీగా ఉందనమాట. మొత్తం ఏరియా అంతా కూడా చాలా లైవ్లీగా ఉంది. ఇక్కడే అంటున్నాను నేను. ఆ పైన గ్లాస్ నాకు తెలిసి మన 'పవన్ కళ్యాణ్' మూవీ ఉంది కదండీ! 'ఎలా ఎలా' ఆ పాట షూటింగ్ కూడా ఇక్కడే అయినట్టుంది. సో, మేము డైరెక్ట్‌గా ఫస్ట్ అయితే ఫుడ్‌కొచ్చేసాం. ఎందుకంటే మేము లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయిందనమాట. సో, డైరెక్ట్‌గా ఫుడ్‌కొచ్చేసాము. ఫుడ్ తినేసి ఇంకా పిల్లలైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్ అంటే ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఆ తర్వాత ఇక్కడ బయటికొచ్చేసరికి చూసారా ఇదంతా సిట్టింగ్ ఏరియా. నేను చెప్పాను కదా! సైక్లింగ్ చేసే బోట్స్ అని చెప్పేసి ఇవే అనమాట. సో, ఆ సైక్లింగ్ బోట్స్ అవి కూడా ఉండి అక్కడ కూడా మేము వెళ్ళాము. నేను, మా ఆడపడుచు, పిల్లలు, మా వారు అందరం వెళ్ళాము. ఆ పక్కన సైడ్‌కి ఏదైతే ఏరియా ఉందో ఆ సైడ్ ఏరియా అంతా కూడా మనకి దాన్నేమంటారు ఈ చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి చూడండి. బాల్ వేసే గేమ్స్, షూటింగ్ గేమ్స్. సో, అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మా వాళ్ళు ఆడేశారు. ఇగోండి ఫుల్ అసలు హ్యాపీ అనమాట. ఇంకా మా మా వాడికైతే గేమ్స్ సెషన్‌కి వెళ్ళకపోతే ఇంకా ఇంక ఇంకేదో అయిపోయినట్టే బిహేవ్ చేస్తాడు వాడు. సో, ఫస్ట్ అయితే గేమ్స్ అన్నీ ఆడించేసి అప్పుడు సైక్లింగ్ బోట్‌కి తీసుకెళ్ళాము. అసలా ఇవి ఎంతవరకు న్యాయంగా ఆడతారో తెలీదు గానండి బాబు. ఒక 100 రూపీస్ పెడతాడు. ఆ బాల్స్ అన్నీ కలిపి 36 రూపీస్ అయితే ఏవో పెద్ద గిఫ్ట్ ఇస్తాడంట. అదెప్పుడు పడదు, ఏం చేయదు. నేను ఎన్ని సార్లు ఏసానో నాకే తెలీదు. ఎప్పుడూ 2లు, 3లు పడతాయి గానీ 6 ఎప్పుడు పడతది ఏంటో గానీ. ఎవరికైనా పడితే మాత్రం నాకు జస్ట్ కమెంట్ చేయండి. చూద్దాం వాళ్ళ లక్ ఎంత బావుందో అన్నది చూస్తాను. సో, వీళ్ళేమో ఇంకా బాల్స్ వేసే గేమ్స్, షూటింగ్ గేమ్స్, రింగ్ గేమ్స్ ఇవే ఆడడం మొదలెట్టారు. నా యాక్చువల్‌గా నేను ఎంజాయ్ చేస్తానండి ఈ చిన్న చిన్న గేమ్స్ మాత్రం. ఎందుకంటే
భలే క్యూట్‌గా ఉంటాయి. తర్వాత అనిపిస్తుంది అనవసరంగా రూ. 100 పెట్టి తీసుకున్నానే అనిపిస్తుంది. కానీ అప్పటికే అయిపోతుంది డ్యామేజ్. ఇదొచ్చేసి మన రీతు కూడా వేసింది. 2 బాల్స్ ఈచ్ ఇచ్చా అనమాట అందరికీ గూడా. సో, వాళ్ళందరికీ కలిపి ఏవో చిన్న బొమ్మేదో వచ్చినట్టుంది. ఆ! ఫోన్ వచ్చిందనమాట ఆ రోజు. రీతు పింక్ కలర్ బార్బీ ఫోన్లుంటాయి చూడండి బొమ్మలవి. సో, అదొచ్చింది. ఈ గన్. ఆ గన్ పట్టుకోవడమే వీళ్ళకి బోలెడంత బరువు. అది పట్టుకొని మళ్ళీ బెలూన్ పేల్చాలంటే ఎంతవరకు న్యాయం చెప్పండి అసల. వీళ్ళు ఆడడం ఆగరు, వాళ్ళివ్వడం ఆగరు. మనం పిల్లల్ని చూపించామంటే ఇంకా వాళ్ళందరూ ఇంకా టెంప్ట్ చేసేలాగా బిహేవ్ చేస్తారనమాట. రండి, రండి చాలా తక్కువ, చాలా బావుంటుంది. అది ఇది అని మొదలెడతారు. సో, నాకనిపిస్తుంది ఈ వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ మనకొచ్చుంటే ఎంత బావుండేదా అనిపిస్తూ ఉంటుంది. అంత బాగా మార్కెటింగ్ చేస్తారు. పిల్లలు ఉన్నారంటే ఆ బెలూన్స్ కానీ, బాల్స్ కానీ, బొమ్మలు కానీ ఎలా మార్కెట్ చేస్తారంటే అలా మార్కెటింగ్ చేస్తారు. చాలా అంటే చాలా వాడు చూడండి అసలు నా కొడుకైతే పట్టుకోవడం కూడా రావట్లేదు. వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తున్నారు. అయినా ఆడేయాలనమాట. ఏదో ఒక రకంగా ఆడేయాలి. ఇంకంటే ఏదో మిస్ అయిపోతాం. ఇంక పెద్దయ్యాక ఆడలేం అన్నట్టు ఆడతారు వీళ్ళు. ఇక్కడ చూడండి మళ్ళీ మా అమ్మాయి ఆడింది. ఆ తర్వాత ఇంకేదో హంటర్ లాగా పెద్ద ఇది ఆర్మీ ఆఫీసర్ లాగా నేను పట్టుకొని ఆడేశాను. అది ఒకటి కూడా పేలలేదు. మన గన్ దగ్గరే పేలిందనమాట. సో, అది కూడా చేసేసాను. ఆ తర్వాత ఇంకా నాకు తెలిసినంత వరకు ఒకటో రెండో పేలిందండి. ఇగోండి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి మన వాటర్ బోట్‌కెళ్తున్నాం అనమాట. సైక్లింగ్ బోట్‌కెళ్తున్నాము. ఇక్కడైతే మా అబ్బాయిని చూడాలి. మీకు చూపిస్తాను. వాడు సన్నగా బుజ్జిగా అలా ఉండేవాడనమాట. వాడికేమో సైక్లింగ్ తొక్కడం రాదు. కానీ వాడు తొక్కాలి. ఎలా? హౌ? ఇప్పుడు వాడు ఒక మెథడ్ తెలుసుకున్నాడనమాట. అంటే వాడు సైక్లింగ్‌ని కాలుతో కాకుండా చేత్తో తొక్కాడు మా వాడు. సో, అదెలా అంటే ఇంకా చేత్తోనే అటు ఇటు ఇటు అటు తిప్పి అలా చేసాడు. చాలా అంటే చాలా భయం చేశాననమాట ఇక్కడ. ఎందుకంటే అలా జోకులు, నవ్వులు భలే అనిపించింది. పక్కన బోటువాడొచ్చి దబేమని గుద్దేశాడు. సో, అప్పుడైతే మాత్రం ఇంకా ఏంటి తగిలేసి మళ్ళీ నవ్వు. ఇలా అనమాట అసల.
ఇక్కడొచ్చేసి మీరు నేను చెప్పాను కదా! మా వాడు చేతులతో వేస్తున్నాడనేసి అవన్నీ గూడా చూడొచ్చు. నేను జనరల్‌గా వీడియోస్‌లో ఉండనని జెప్పి చాలా కంప్లెయింట్ మా ఫ్యామిలీ నుంచి వస్తూ ఉంటుంది. బట్ ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ సెల్ఫీ వీడియోస్‌లో కూడా ఉన్నా అనమాట. చెప్పాను చూడండి మా వాడు చూసారా? వాడి తెలివి. వాళ్ళ నాన్న తొక్కుతుంటే వాడు చేత్తో అంటున్నాడు. ఇంకా వాడు ఏం జేసినా పిల్లలిద్దరూ ఏం జేసినా వాళ్ళ అత్త నవ్వుతూనే ఉంటుంది. అసలు వాడైతే వాడు చేసిన ప్రతిదానికి అనమాట. దేవర్స్ ఏమన్నా చేశాడంటే వాళ్ళ అత్త నవ్వు కంపల్సరీ అలా ఉంటుంది వాడి అత్త. చెప్పాను కదండీ! ఇక్కడే 2 బోర్డ్స్ గుద్దేసుకున్నాము. ఇంకా పిల్లలు తెలుసు కదా! మనమే నవ్వుకుంటాం. పిల్లలైతే ఇంకా పకపక నవ్వులు. చాలా అంటే చాలా అయింది ఈ ట్రిప్ మాత్రం. నేను అన్‌ఫర్గెట్టబుల్ ట్రిప్ అది. ఎందుకంటే ఆల్మోస్ట్ రిషికేష్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఒక్కటే మిస్ అయ్యాము. బట్ దేవుడి దయ వల్ల ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళాలి. ఈ ట్రిప్‌లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మెమరీస్, చాలా మంచి ట్రిప్ ఇదంతా కూడా. ఇక్కడ వాళ్ళు టైర్స్‌తోని ఈ ఉయ్యాల చేశారండి. ఎంత బావుందసల. అంటే ఇప్పుడు అన్నీ అలాగొస్తున్నాయేమో, క్రియేటివిటీ ఎక్కువ వస్తోంది. సో, టైర్స్‌తో ఇది చేశారు. చాలా అయిందనమాట. వాళ్ళు నా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. సో, నేను చెప్పాను కదండీ! చిన్న వాటర్ ఫాల్ పాండ్‌లా ఉంటుందనేది ఇదే అనమాట. ఇక్కడే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఫోటోస్ తీస్తున్నారు. తీసి మనకిస్తున్నారనమాట. మనకి ఫిల్మ్ చేసి ఇస్తున్నారు. అక్కడ నేను మా వారు ఫోటోస్ తీయించుకున్నాము. నాకు చాలా నచ్చాయి అసలు ఆ ఫోటోస్ అయితే మాత్రం. ఎప్పటికీ జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఫస్ట్‌లో అయితే యాక్చువల్‌గా డెహ్రాడూన్‌లో వదిలేసాను. సో, మా అన్నయ్య గారు అక్కడంతా ఖాళీ చేసి వస్తున్నప్పుడు లక్కీగా అవి దొరికాయి అండ్ తీసుకొనొచ్చి ఇచ్చారు నాకు. ఇక్కడొచ్చేసి ఇదంతా వాటర్ ఫాల్ ఏరియా కదండీ! పైన ఇది చిన్న జస్ట్ అది ఏంటంటే ఆర్టిఫిషియల్, న్యాచురల్ కాదు. ఇది పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకక్కడంతా గార్డెన్. లోపల వాళ్ళు గార్డెన్ పెంచుతున్నారు. ఎంత బావున్నాదండి అసల. ये गुलाब का पेड़ हम लोग कहीं पे भी लेके जा सकते हैं क्या? हाँ मिलेगा आपको, यहाँ पे मिलेगा। नहीं मिलेगा। చూసారు కదండీ! అది సంగతి. నేను ఇక్కడున్న గులాబీ పువ్వు చెట్లు అక్కడ పట్టుకెళ్ళొచ్చా అని అడిగాను. మనకి తెలుసు మనకిక్కడ మెయింటైన్ చేసినా కూడా అంత మంచిగా పెరగవని. ఎందుకంటే చాలా ఫెర్టైల్ ల్యాండ్ అండి బాబు. వాళ్ళసలు ఊరికే వదిలేస్తారంట పువ్వులంతా తెలుసా? మా ఆడపడుచు చెప్తుంది, తన మౌని చెప్తూ ఉంటుంది. ఊరికే వదిలేస్తారు, నా పువ్వులు ఎవ్వరూ కోయరని చెప్తుంది. అబ్బా! నాకెంత బాధొచ్చేస్తుందో, అన్నీ అలాగున్నాయి. నాకు ఇక్కడ కావాలి అనిపిస్తుంటుంది. చాలా అంటే చాలా అండి. భలే ఉన్నాయి. అసలు వన్స్ ఇన్ ఎ వైల్ నార్త్ వైపు మీరు వెళ్ళి తీరాలన్నమాట ట్రిప్స్‌కి. ఎందుకంటే అక్కడ మనకి రివర్స్ ఫ్లోయింగ్ ఎక్కువ కాబట్టి అక్కడ చుట్టుపక్కలంతా కూడా మంచి ల్యాండ్, దానివల్ల బలంగా పూస్తాయన్నమాట. అబ్బబ్బా! నాకు చూస్తే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది నాకిప్పుడు. బట్ నేను చెప్తున్నాను కదండీ! లైఫ్ టైంలో ఎప్పుడైనా సరే ఒక్కసారైనా వెళ్ళాలి. అసలు అంటే చాలా ప్యూర్ న్యాచురల్ ఎయిర్, మంచి నేచర్‌కి సంబంధించినంతా కూడా భలే ఉందక్కడ. ఇంకంతకన్నా చెప్పలేనండి. వెళ్ళాలంటే వెళ్ళాలి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ అంతా. నాకు మెయిన్గా రోజెస్ చాలా నచ్చాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, మనకి ఇలాగా అక్టోబర్లో ఉంటాయేమో మోస్ట్లీ, బట్ ఇక్కడ మేలో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా. నాకైతే చాలా నచ్చింది. వెరీ నైస్ ప్లేస్ ఇదంతా కూడా. మంచి ఫీల్ ఉంది ఈ ప్లేస్లో. ఒక పాజిటివ్ వైబ్. చూడండి ఎంత బాగుంది కదా. మంచి ఫోటో వ్యూస్.
సో ఇప్పుడొచ్చేసి మనం కెంప్టీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు రీసెంట్‌గా దానికోసం ఒక న్యూస్ వచ్చింది. ఫ్లడ్డెడ్ ఏరియా అయిపోయింది. ఫ్లడ్స్ లాగా వచ్చాయి ఆ ఫాల్స్‌లో అని చెప్పేసి. బట్ ఆహ్, కానీ అసల వెళ్తే మాత్రం చాలా బాగుంది ఆ ప్లేస్. ఎందుకంటే వాటర్ ఫాల్స్, అక్కడే పిల్లలు అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు. ట్యూబ్స్ అవి ఇచ్చారు. కొంచెం ఏంటంటే కానీ కిందకి దిగాలండి. కొంచెం బాగా కిందకి దిగాలి. ఒకట్లేండి, కిందకి దిగాలంటే అలసట లేకుండా పక్కనంతా షాప్స్ పెట్టేశారు. సో దానివల్ల అలా చూసుకుంటూ దిగొచ్చు, చూసుకుంటూ ఎక్కేయచ్చు. ఇక్కడే చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ హోటల్స్ అండి. సో మసూరిలో హోటల్స్ అనమాట ఇవన్నీ కూడాను. వాళ్ళ ఇల్లులు, హోటల్స్ అదే అనిపించింది. అంటే ఆ టైంలో చూడలేదు కానీ అగోండి కిందకి చూసారా ఎంత బాగుందో. అదంతా వాటర్ ఫాల్ ఏరియా అనమాట. ఇక్కడ ఒక పైన ఒకటి ఉంది, మళ్ళీ కిందన కూడా ఒకటి పెద్దది ఉంది. మేము కింద దానికి వెళ్ళాం. అది చూసారా కొంచెం అక్కడక్కడక్కడక్కడ వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్ పూల్స్ లాగా కట్టారు. సో అక్కడికి వెళ్ళాం అనమాట. ఇక్కడే మనకి ఈ రోప్‌వే కూడా ఉందండి. రోప్‌వే కూడా చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడంతా కూడా ఫుడ్, లేకపోతే ఇంకా దాన్నేమంటారు, అదే స్ట్రీట్ సైడ్ ఫుడ్, లేకపోతే ఈ బ్యాగ్స్, పర్సులు అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ షాపింగ్ చేయడం కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే మనం దేనికొచ్చాము, జస్ట్ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాం కదా అని ఇంకా అవన్నీ చూడలేదు. పిల్లలంటే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మేమే వద్దు ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అని ఇలా తీసుకొని వచ్చాం అనమాట. ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదండి, ఫస్ట్ అయితే మనం రోప్‌వే కూడా వెళ్ళొచ్చు. సో రోప్‌వే వెళ్ళాము. ఆ తర్వాత ఇగోండి ఇక్కడే భలే ఉన్నాయి కానీ. అంటే ఏమిటో అండి, ఇంత పెద్ద పెద్ద మాల్స్‌లోని ఇక్కడ హైదరాబాద్‌లో ఎంతో మంచి ప్లేసెస్ ఉన్నా కూడా మనకి ఇవన్నీ చూసేసరికి ఏదో కొనాలి, ఏదో కొనాలి, వాళ్ళకి కొనాలి, వీళ్ళకి కొనాలి ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. బట్ అదే ఇక్కడికి కరెక్ట్‌గా షాపింగ్ తీసుకెళ్ళి కొనుక్కోవయ్యా అంటే మాత్రం ఎవ్వరు ఇంకా అబ్బా! ఏం కొంటాంలే, ఇంత దూరం ఏం వెళ్తాంలే అనిపిస్తూ ఉంటుంది. అదే మనం అక్కడ మసూరికి, అక్కడ తిరుమలకి వెళ్ళినప్పుడు మాత్రం ఇది కొనాలి, అది కొనాలి. వాళ్ళు పెట్టే అదేలేండి మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు చూడండి. వాళ్ళు పెట్టే విధానం ఎంతో ఓపెన్‌గా, బార్గెయిన్ చేస్తే బార్గెయిన్ అయ్యేలాగా ఇలా పెడతారు కదా! ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట కొనడానికి. జస్ట్ ఇలా హ్యాండ్ పిక్ చేసుకొని వెళ్ళిపోయేలా ఉంటుంది. అందుకని మనం ఇంకా హ్యాపీగా కొంటాము అలాంటి ప్లేసెస్‌లోని. సో మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాటర్ ఫాల్ ఏరియాకి వెళ్తున్నాం కాబట్టి మేము ముందుగానే పిల్లలకి డ్రెస్సెస్ అవి తీసుకున్నాము. అక్కడ వాళ్ళు కూడా ఇస్తున్నారండి ట్యూబ్స్, లేకపోతే డ్రెస్సెస్ అవన్నీ కూడా వాళ్ళు కూడా ఇస్తున్నారు. నేను మా ఆడపడుచు దిగలే కానీ పిల్లలు ముగ్గురును, మా వారు ఇద్దరు, మొత్తం నలుగురు దిగారు. అవే అనమాట కవర్లో పట్టుకొని వెళ్తున్నారు కదా. సో పిల్లల్ని చూడంగానే ఇంకా అట్రాక్ట్ చేయడానికి చూస్తూ ఉంటారు ఈ మార్కెట్ వాళ్ళు. అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి అని చెప్పి ఆ బొమ్మలు ఎలా ఆడతాయి చూపించడం. ఇందాక చెప్పాను కదా, అలాగే నడిచింది అక్కడంతా కూడా. వాళ్ళని ఆపడం చాలా కష్టమైంది. బట్ యాహ్! వి సక్సీడెడ్ ఎట్ లాస్ట్. అక్కడ ఓన్లీ వాటర్ ఫాల్ చూసొచ్చాము. బట్ ఫుడ్ దగ్గర అది కూడా చాలా బాగున్నాయి. అక్కడంతా కూడా ప్లేసెస్ అవి చాలా బాగున్నాయి. అక్కడ ఏంటంటే మనకి మోమోస్, నూడిల్స్ అవి బాగా ఎక్కువ. మోమోస్ బాగుంటాయండి అక్కడ చాలా. నేను అక్కడ ట్రై చేశాను. మా ఆడపడుచు కూడా అక్కడ చూసి చేయడం అది చేసేది. చాలా బాగుండేది తను చేసినవి కూడా. సో ఇదొచ్చేసి మనకి అదే మన రోప్‌వేకండి. 200 రూపీస్ అనమాట. సో అది పెట్టుకొని మేము వెళ్ళాము. చాలా లైన్ వెయిటింగ్ ఉండింది. పిల్లలేమో అప్పుడొచ్చేసిందా, ఇప్పుడొచ్చేస్తుందా, మన టర్నేనా, ఇది టర్నేనా, వాళ్ళకసలు పేషెన్స్ ఉండదు కదా వాళ్ళ పిల్లలకి. ఇంకా వాళ్ళు మాత్రం అయిపోయిందా, మనం వెళ్ళిపోవచ్చా అంటూ ఉన్నారు. బట్ మేము మాత్రం కొంచెం ఆగండి, సబర్ కరో, సబర్ కా ఫల్ మీఠా హోతా హై అని చెప్పి ఆపి ఆ తర్వాత మేము ఎక్కామన్నమాట. ఇక్కడేమో జస్ట్ చిన్నగా షాపింగ్, నాకు ఈ షాపింగ్ ఫొటోస్ తీయడం నచ్చుతుంది. ఎందుకంటే ఎందుకో నిండుగా భలే ఉంటుంది. సో మీరు నా ప్రీవియస్ దాంట్లో చూసినా కూడా శిల్పారామంలో కానీ ఇలా చాలా దగ్గర నేను షాపింగ్ వాటికి ఫొటోస్ తీసాను. ఇలాగ మనం దాన్ని ఏమంటారు, శ్రీశైలం వెళ్ళాం. అక్కడ కూడా ఏంటంటే అక్కడ వాళ్ళు అమ్ముతారు చూడండి, కొబ్బరికాయ అవన్నీ అమ్ముతారు. అలాంటివి
పిక్చర్స్ తీయడం చాలా నచ్చుతాయి నాకు, స్ట్రీట్ పిక్చర్స్ తీయడం అంటే. సో ఇక్కడైతే మేము ఇంకా ఆగుతూనే ఉన్నాం. మా టర్న్ వచ్చేసింది, ఏ ఎక్కేసారు ఇంకా పిల్లలందరూ ఎక్కేసి ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. అంటే ఇది ఆల్మోస్ట్ వీళ్ళది థర్డ్ టైం అనుకుంటా, సెకండ్ ఆర్ థర్డ్ టైం. మేము వైజాగ్లో ఉన్నప్పుడు కూడా ఎక్కాం, బట్ అదేంటంటే చిన్నది, వైజాగ్లో ఉన్నది చిన్నది, అండ్ పక్కన ఏమి చుట్టుపక్కల పెద్ద చూడ్డానికి ఏమి ఉండదు, అంతా అడవిలాగా ఉంటుంది. ఇక్కడ కొంచెం చూడ్డానికి అది ఉండడం వల్ల వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు, పిల్లలైతే మాత్రం. సో ఫైనల్లీ మేమైతే ఇక్కడికి వచ్చేసామండి, ఈ వాటర్ ఫాల్స్లోకి. నేను చెప్పాను కదా వాళ్ళే ట్యూబ్స్ అవి ఇచ్చారని. ఇంకా మా వాళ్ళకి ఏంటంటే ఇంకా వాటర్లో దిగారంటే ఏదో చేప పిల్లల్లాగా అటు ఇటు 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 తిరిగేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మనకి ట్యూబ్స్ అండ్ కాస్ట్యూమ్స్, అంటే ఇప్పుడు ఎవరికైనా స్విమ్ సూట్స్ కావాలన్నా కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఇక్కడ చూసారా ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్కి కొంచెం లోపలికి కూడా వెళ్ళొచ్చు అనమాట. మా వారైతే యాక్చువల్గా బాగా ఆడేవారేమో, కానీ పిల్లలు ఉండేసరికి ఇంకా కొంచెం కొంచెమే ఎంజాయ్ చేశారు. తను అసలు ఫుల్ మనకేంటంటే ఎక్స్ప్లోరర్ ఇంకా ట్రావెలర్ టైప్ అనమాట మా వారు. మేఘాలయ ట్రిప్ వెళ్ళారు, లే లదాఖ్ వెళ్ళారు, ఇంకా నార్త్ సిక్కిం, అన్నీ మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళారు. తనంతా హిల్ ప్లేసెస్కి వెళ్ళడం, ఇంక ఇలా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయే టైప్ అనమాట మా వారు. బట్ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఇలాగ నెమ్మదిగా ఉంటారు, ఎందుకైనా మంచిది అనేసి. ఇక్కడే మొన్న నేను రీసెంట్గా చూసిన న్యూస్లో అండి, ఈ కెంప్టీ ఫాల్సే ఇంకా ఓవర్ ఫ్లడ్ అనమాట. ఇంకా అలాగా ఏంటిది బురద నీళ్ళలాగా వచ్చేసింది. మీరు ఎవరైనా న్యూస్లో చూడాలనుకుంటే చూడండి, అలాగ వచ్చేసింది. కానీ మేము వెళ్ళినప్పుడు ఎంత ప్యూర్గా ఉన్నాయి సార్ వాటర్, బ్లూ కలర్ పైనుంచి వస్తున్నప్పుడు వాటర్ కూడా ఎంత బాగున్నాయో అసలు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరో పక్కన వాళ్ళు పిల్లాడనమాట, దిగుతానంటే మా వారు హెల్ప్ చేశారు వాళ్ళకి. అలా కొంచెం ముందు వరకు తీసుకెళ్ళి తేవడం అది చేశారు తను. ఇక్కడ ఇంకా మా వాడైతే ఏదో చేపపిల్లగా అటు ఇటు 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 తిరిగేశాడు. దీతు అంటే మా అమ్మాయి మాత్రం కొంచెం ఆలోచిస్తుంది వెళ్ళడానికి, బట్ మా వాడైతే మాత్రం ఇంకా అల్లరి ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా నీళ్ళల్లో దిగిన ప్లే ఏరియాస్కి వెళ్ళినా ఇంకా అల్లరి అయిపోతాడు, ఇంకా హైపర్ అయిపోతాడు అనమాట ఇంక వాడు.
సో దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. ఇది డెహ్రాడూన్ సిరీస్లో లాస్ట్ వ్లాగ్ అనమాట. థ్యాంక్ యూ, బాయ్.